ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ సిడ్నీ చేరుకున్నారు. మంత్రి నారా లోకేష్కు తెలుగుదేశం ఆస్ట్రేలియా బృందం ఘనస్వాగతం పలికింది. బ్రిస్బేన్, క్యాన్బెర్రా, అడిలైట్, మెల్బోర్న్, న్యూజిలాండ్, న్యూకాసిల్ నుండి మంత్రి లోకేష్ను కలిసేందుకు తెలుగు ప్రజలు వచ్చారు. అందరినీ ఆప్యాయంగా పలకరించి అందరితో ఫోటోలు దిగారు మంత్రి. నారా లోకేష్ 5 రోజుల పాటు అంటే ఈ నెల 24 వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. ఇవాళ సాయంత్రం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ ఆవరణలో తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొంటారు. ఆస్ట్రేలియాలోని విశ్వవిద్యాలయాలను సందర్శించనున్నారు. అధునాతన బోధనా పద్ధతులను అధ్యయనం చేయనున్నారు లోకేష్. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అలీం అందిస్తారు. అలీం, ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా నారా లోకేష్ సిడ్నీకి వెళ్ళినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? గుడ్ మార్నింగ్ విజయ్. ఆంధ్రప్రదేశ్ లో గూగుల్ డేటా సెంటర్ రావటం అది ప్రపంచవ్యాప్తంగా కూడాను ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ మైలేజ్ ని మరింత పెంచిందని చెప్పి కూడాను ఇటు కూటమి ప్రభుత్వం చెప్పుకుంటుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఏదైతే ఇక్కడున్న పరిస్థితులు, ఇక్కడున్న పారిశ్రామికరణ అభివృద్ధి మీద అటు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా చర్చించడానికి తాను ఎప్పుడూ సిద్ధంగా ఉన్నానని నారా లోకేష్ బహిరంగంగానే చెప్తున్నారు. నేపథ్యంలో ఆయన ఆస్ట్రేలియా పర్యటిస్తున్నారు. కేవలం 5-6 రోజులు మాత్రమే తను అక్కడ ఉంటానని, అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తల్ని ఉత్సాహపరిచి ఆంధ్రప్రదేశ్ వైపు పెట్టుబడులు పెట్టే విధంగా కూడాను తను కృషి చేస్తానని నారా లోకేష్ తెలియజేశారు. విజయ్, ఓవరాల్ గా కూడాను ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక విధంగా పారిశ్రామికరణ పరుగులు పెడుతుంది అన్న రీతిలో కూడాను లోకేష్ పనిచేస్తున్నారు. అంతేకాకుండా ఇటు విద్యాశాఖకు సంబంధించిన అంశాలే కాకుండా ఇతర రాష్ట్ర అభివృద్ధికి కూడాను లోకేష్ కీలక పాత్ర వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడాను ఏదైతే గూగుల్ డేటా సెంటర్ విషయంలో నరేంద్ర మోడీ సైతం కూడాను నారా లోకేష్ ని ప్రశంసించారు. ఈ నేపథ్యంలో అమరావతితో పాటు అటు విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో కూడాను పెట్టుబడులు పెడతాకి అవకాశం ఉన్న అన్ని అవకాశాలను కూడాను ఆంధ్రప్రదేశ్ ఎక్కడెక్కడ కూడాను వినియోగించుకుంటుందని చెప్పొచ్చు. అలాగే ఆస్ట్రేలియా హైకమిషన్ అలాగే ఫిలిప్ గ్రీన్ ఆహ్వానంతో ఈ పర్యటనలో నారా లోకేష్ ఆ ప్రాంతానికి వెళ్లారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇక్కడ పారిశ్రామికవేత్తలకు ఏ విధంగా సబ్సిడీలు ఇస్తారు, ఏ విధంగా ప్రోత్సాహకాలు అందిస్తారనే దాని మీద కూడాను నారా లోకేష్ అక్కడ ఆ ప్రాంతంలో ప్రసంగించనున్నారు. అయితే అక్కడ లోకల్ ఉన్న తెలుగుదేశం పార్టీతో పాటు తెలుగు వాళ్ళందరూ కూడాను నారా లోకేష్ ని చాలా గొప్పగా రిసీవ్ చేసుకున్నారు. ఆయన చాలా సాదాసీదాగా లిలిన్ కాటన్ ఆఫ్ అండ్ షర్ట్ తో సిడ్నీ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిన తర్వాత ఆయన ప్రత్యేకంగా కూడాను అక్కడ ఉన్న ఎవరైతే పార్టీ అభిమానులతో పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళా కార్యకర్తలు, అక్కడ ఉన్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, పారిశ్రామికవేత్తలందరూ కూడాను ఘనంగా స్వాగతం పలికారు. ఓవరాల్ గా కూడాను నారా లోకేష్ లో ఒక కొత్త ఉత్సాహం అనేది కనబడుతుంది. గూగుల్ డేటా సెంటర్ సక్సెస్ అవటం, దాని మీద ఎన్ని రకాల ఆరోపణలు వచ్చినా సరే తను సక్సెస్ఫుల్ గా ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామికరణ వైపు తీసుకెళ్తానని చెప్పి కూడాను నారా లోకేష్ గట్టిగా చెప్తున్న నేపథ్యంలో ఈ 5-6 రోజుల ఆస్ట్రేలియా పర్యటనలో అటు న్యూజిలాండ్, ఇతర దేశాల నుంచి కూడా ఈ పర్యటనలో పాల్గొనే పారిశ్రామికులు ఉన్నారు. వారితో కూడాను ఆయన మాట్లాడి ఆంధ్రప్రదేశ్ కి వనరులు అలాగే పారిశ్రామిక అభివృద్ధి కృషి చేస్తానని లోకేష్ చెప్పారు. విజయ్, రైట్, థ్యాంక్ యూ అలీం.